వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే శని యొక్క వక్రత్యాగం అనేటువంటిది వక్రం పోవడం వక్రత్యాగము అంటే. సో వక్రత్యాగం మూలంగా మీకు గతంలో ఏదైతే కెరియర్ పరంగా ఇబ్బందులు ఉన్నాయో, స్ట్రెస్ ఉందో, ఉద్యోగం రావట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వక్రత్యాగం మూలకంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ నుంచి లాభశని లాభాలు ఇస్తాడు. అంటే మీరు ఏదైనా ఒక ఫ్రూట్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే అక్కడి నుంచి మీకు ఈ ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి యోగాన్ని కలిగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ శని కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు కదా అంటే, వృషభ లగ్నానికి లాభంలో ఉండేటువంటి శని మనకి ఎప్పుడైతే పంచమ స్థానాన్ని చూస్తున్నాడో ఎప్పటి నుంచో రాజకీయపరమైనటువంటి విషయాల్లో అనుకూలత, సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అనుకూలత, క్రియేటివ్ రంగాల్లో ఉంటారు కొంతమంది, అటువంటి విషయాల్లో అనుకూలత, కొత్త స్నేహితులు ఏర్పడము, ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్తో పాటు ఎవరైతే మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి చేస్తుంటారో అటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది జరగనుంది ఈ లాభంలో ఉన్నటువంటి శని పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల. మరి లాభంలో ఎంతైనా సరే పాపగ్రహం కదండి, లాభస్థానాన్ని కూడా ఎంతో కొంత పాడు చేస్తాడు కదా అంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఏదైతే లాభాన్ని సంపాదించాలో, ఏదైతే సక్సెస్ రావాలో ఈజీగా రాకుండా కొంత శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి శ్రమ ఉన్నప్పుడు దానికి ఏమిటి పరిహారము, ఏం చేసుకోవాలి అంటే చక్కగా మీరు మనకి దేవతా సంబంధించిన ఆలయాల్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఏమంటే ఉత్సవం జరుగుతుందండి, పెళ్లి జరుగుతుందండి, పలానా ఇది చేస్తున్నారు ఈ ఆలయంలో, ఈ ఊర్లో ఇదంతా అని చెప్తూ ఉంటారు. అటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మీరు చేస్తూ ఉండండి. అలాగే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః అనే మంత్రం చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఏదైతే సక్సెస్ రావాలో దాని ప్రభావం అనేటువంటిది బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే శనివారాలు లేదా గురువారాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గురు రాశుల్లో ఉండే లాభస్థానాల్లో ఉంది కాబట్టి శనివారాలు, గురువారాలు, మంగళవారాలు ఈ 3 రోజులు ఇంకా సక్సెస్ అనేది ఇంకా ఫుల్ఫిల్గా రావట్లేదు, లాభంలో శని ఉన్నాను అనుకునేటువంటి వారు శని, కుజ, గురుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా ఇందాక నేను చెప్పినటువంటి మంత్రం చేస్తూ ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. మరియు మీకు అష్టమంలో ఉండే కుజుడి మీద శని దృష్టి ఉంది కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని యొక్క మహాదశ, ఇవి 4 వేరు వేరు ప్యాటర్న్స్. చాలామందికి తెలియక శని ఉంది అంటే శని మహాదశ ఉందో, ఏలినాటి శని ఉందో, అర్ధాష్టమ శని ఉందో, అష్టమ శని ఉందో తెలియదు. దీని యొక్క వివరణ ఇస్తాను క్లియర్గా. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాశిలో సంచరించేటప్పుడేమో అనవసరమైనటువంటి వాటిలోకి ఎంటర్ అయ్యి మన తల మీదకి తెచ్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడడమే కాకుండా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏలినాటి శని 7.5 సంవత్సరాల ప్యాటర్న్. అలాగే అర్ధాష్టమ శని, ఇప్పుడు ఎవరికి ఉంది అర్ధాష్టమ శని? సర్వసాధారణంగా ధనస్సు వారికి ఉంది. సో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, మిషనరీస్ తీసుకునేటప్పుడు, ఏదైనా సంస్థని పెట్టేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా అష్టమ శని సమయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. చిన్న చిన్న సర్జరీస్, ఆపరేషన్స్ లేనట్లయితే అనవసరంగా మీరు మంచి చేసినా సరే కాస్త అవమానాలు పొందడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఇవన్నీ ఒకటైతే అయితే చాలామందికి శని మహద్దశకి వీటికి తేడా తెలియదు. శని మహద్దశ నడుస్తుందండి అంటే 7.5 సంవత్సరాలు అయిపోద్దని అడుగుతూ ఉంటారు. లేకపోతే కాబట్టి ఏంటంటే ఈ శని మహద్దశ అనేది 19 ఇయర్స్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ జన్మజాతకంలో శని భగవానుడు కనుక బాగుంటే శుక్రదశ, గురుదశ కంటే కూడా అద్భుతంగా ఇస్తాడు శని మహద్దశలో యోగాలు. కాబట్టి శని మహాదశ గురించి ఏమీ టెన్షన్ పడవద్దు ఎప్పుడు కూడా. కాకపోతే కొన్ని విషయాలు పాటించినట్లయితే అది ఏలినాటి శని అయినా, అర్ధాష్టమ శని అయినా, అష్టమ శని అయినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమిటది? శని మహద్దశ వచ్చినా సరే మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, యువకులు, చిన్నపిల్లలు ఏమీ కాదు అని అనుకుంటే కనుక
ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని మందత్వానికి కారకుడు, నిద్రకి కారకుడు. శని ఏంటంటే ముఖ్యంగా మనం ఎంత నిద్రపోతూ ఉంటే మధ్యాహ్న సమయాల్లో యువకులం అయ్యుండి అక్కడ ఇబ్బంది అనేటువంటిది మరి కాస్త పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. అలాంటి రాత్రిపూట చాలామంది ఏం చేస్తారు, రాత్రి 12 గంటల వరకు మెలుకు ఉండి దాని తర్వాత నిద్రపోతూ ఉంటారు పగలంతా. అది చాలా చాలా రివర్స్గా మీకు నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక రెండవది, మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ, గణపతి ఆలయాలకు కానీ, ఈ 4 ఆలయాలకి లేదా రావి చెట్టు చుట్టూ కానీ, ఈ 5లో ఏదైనా ఒకటి మీరు ఎంచుకొని రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ రోజు ఉదయం పూట వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి కాసేపు కూర్చొని రండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే గోవులకి బెల్లము తినిపించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి ప్రధానంగా మీరు పాటించాలి. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ఇట్లా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళతో కాసేపు గడిపి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది, వాళ్ళకు పంచో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఎందుకంటే కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్కి శని కారకుడు. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళ పిల్లలకి ఏదో ఫ్రూట్ తీసుకెళ్ళి తింటాడులే, మీ అబ్బాయి తింటాడు తీసుకెళ్ళమని ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే శని యొక్క ప్రభావం వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆనందపడడం వల్ల ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రోజు ఎలా అయితే మనం దేవతా ఆలయానికి వెళ్తుంటామో, ఎక్కడైనా హోమాలు జరుగుతున్నా, యజ్ఞాలు జరుగుతున్నా, యాగాలు లాంటివి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి చేయించుకోండి. లేదా అంత స్తోమత లేదంటే కనీసం ఆ యొక్క ప్రాంగణంలో అయినా సరే, జరిగేటువంటి ప్రాంగణంలో కాసేపు అక్కడ కూర్చోండి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక హోమమో యజ్ఞమో జరిగేటప్పుడు అక్కడ ప్రాంగణంలో కూర్చుంటే 25% ఆ వ్యక్తికి వస్తుందట, గుర్తుపెట్టుకోండి. అది అలాగే ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. నల్ల చీమలకి కొన్ని చూడండి, మనకి చిన్న రవ్వ లాంటిది కానీ చక్కెర కానీ వేస్తూ ఉంటాం, అలాంటివి చేయండి. కాకులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి, ముఖ్యంగా కాకులకి చక్కటి ఫలితాలు వస్తాయి. శని యొక్క ప్రభావం తగ్గడానికి దేవతా ఆరాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం. పితృదేవతల కోసమని, ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం కలిగితే కూడా మనం కొంచెం మనకి తట్టుకునే శక్తి వస్తుంటుంది సిచ్యువేషన్స్ని. కాబట్టి స్వయం పాకం ఇవ్వడం అమావాస్య సమయంలో. అదేవిధంగా శనివారాలు ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు, అసలు యాక్చువల్గా అయితే ఆదివారం అసలు తినకూడదు, శనివారం అలవాటు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకండి పొరపాటును కూడా. శనివారం, బుధవారం తీసుకోమని చెప్పింది ఏదైనా ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుడుక శ్రీ విరాజితాయై నమః. అయితే ఇక్కడ మీకు ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఎప్పుడూ బ్యాడే ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. మంచి కూడా చేస్తుంది. ఏమిటది, ఎందుకు చేస్తుంది, ఎలా అంటే మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలను ఆధారంగా తీసుకొని మీకు గోచారంలో ఉన్నటువంటి శని యొక్క పొజిషన్, మీ లగ్నం ఏదైతే అయిందో లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉంది, అక్కడ సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, అక్కడ సంచరిస్తున్నటువంటి గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తుందో దాన్ని బట్టి మీకు అది మంచి కూడా చేస్తుంది. ఒక్కోసారి కొంతమంది చూడండి ఏలినాడు శనిలో చాలా బాగుందండి అంటారు, అయిపోయాక ఇబ్బంది వస్తుందండి అంటారు. అంటే ఏమిటి, లగ్నం నుంచి, మీ లగ్నం నుంచి శని భగవానుడు ఎన్నో భావంలో, ఏలినాడు శని చూసుకునేది మాత్రం చంద్రుడి నుంచి చూసుకుంటాం. చంద్రుడి నుంచి 12 రాశి 2వ స్థానంలోని, అదేవిధంగా అర్ధాష్టమ శని అయితే చంద్రుడి నుంచి 4వ స్థానంలో, అష్టమ శని అయితే చంద్రుడి నుంచి 8వ స్థానంలో చూస్తూ ఉంటాం, చూడమని కాదు. కానీ ఎప్పుడూ కూడా అది ఎంతవరకు మీకు తీవ్రత ఉంటుంది, దాని యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని చెప్పి తెలియాలి. బ్యాడ్గా ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తుందా ఏలినాడు శని, లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా తెలియాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పొజిషన్లో ఏ నక్షత్రాల మీద సంచరిస్తుందో చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శ్రీమాత్రే నమః.